హాయ్ ఆల్. ఈరోజు నేను ఒక చిన్న టైలరింగ్ టిప్తో మేము ముందుకు వచ్చానండి. నా ఎక్స్పీరియన్స్, లైక్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది, మా బొటిక్లో చేసింది చెప్తున్నాను. ఇది బిగినర్స్ అండ్ లేడీస్ టైలర్స్ కోసం. చాలా మంది నేను వీడియోస్లో చూస్తుంటానండి, వాళ్ళు కింద కూర్చొని కటింగ్ చేస్తారు. కింద కూర్చొని చేయకండి. చేసినప్పుడు ఏమవుతుందంటే బట్ట జారుతుంది. మనం పర్ఫెక్ట్గా టేబుల్ మీద కూర్చొని చేస్తున్న దానికంటే కింద కూర్చొని చేసినప్పుడు బట్ట జారుతుంది. దాంతో మన కటింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. అలాగే ఐరన్ ఎంత సేఫ్ చేస్తే అంత బాగుంటుందండి. ఐరన్ జస్ట్ అలా ఇలా అటు ఇటు చేసేసి కటింగ్ చేసేస్తారు. అలా చేయకండి. నీట్గా ఎంత టైం తీసుకొని లేట్ అయినా పర్లేదు, అలా ఒక 10-15 బ్లౌజ్ ఒకేసారి కట్ చేసి అలా అన్నట్టు కాకుండా టైం తీసుకొని మీరు నీట్గా పర్ఫెక్ట్గా ఒక్క చిన్న ముడత లేకుండా ఐరన్ చేయండి. ఎందుకంటే సరిగ్గా చేయకుండా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఐరన్ చేయకుండా అది మార్కింగ్ చేసినప్పుడు మళ్ళీ అది కట్ చేసి ఐరన్ చేసినప్పుడు ఆ మార్కింగ్ ఇంకో చోట ఉంటుంది. ఎందుకంటే ముడతలు ఉంటాయి కాబట్టి మొత్తం మార్కింగ్ కదిలిపోతుంది. అప్పుడు మనకు మొత్తం ఫిట్టింగ్ అంటే మొత్తం బ్లౌజ్ సైజే మారిపోతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ రావాలంటే కింద కూర్చోకుండా టేబుల్ మీద నీట్గా పర్ఫెక్ట్గా ఐరన్ చేసి చేయండి. ఓకే, సో ఇలాంటి టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, బాయ్.